యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. నేను నీకు మార్గదర్శి నవుదును. పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయము 2వ వచనం. ప్రేమ ఉన్న చోట ప్రేమికుడికి అంతా ఇచ్చేయాలన్న అభిలాష కూడా ఉంటుంది. ఇద్దరి మధ్య ప్రేమ ఉండడం అంటే ఇదే. పరస్పరం ఆత్మత్యాగం. మనం క్రీస్తుకి ఏమి ఇస్తున్నాం, ఇవ్వకుండా ఏమి దాచిపెడుతున్నాం అన్నదాన్ని బట్టి మనకు క్రీస్తుపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. విశ్వాసులు కూడబెట్టవలసినది తమ కోసం కాదు, క్రీస్తు కోసమే. తమ కోసం ఉంచుకున్నదంతా వారు కోల్పోతారు. క్రీస్తు కోసం కూడబెట్టిన దాన్ని మాత్రమే వారు నిలబెట్టుకోగలుగుతారు. ఆయనతో కలిసి శాశ్వతంగా దాన్ని అనుభవిస్తారు. మన ఫలాలన్నీ ఆయన కోసమై ఉండాలి. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభువా, మాకు నువ్వు మార్గదర్శకుడివై ఉన్నావు. మేము నీ ప్రేమలో ఎదుగునట్లుగా ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ దినాన నీ కోసమై ఏమైనా చేయగలిగినటువంటి నీ యొక్క అనుభవంలో మేము ముందుకు కొనసాగటానికి సహాయం చేయమని, ఇదిగో ఈ దినాన్ని నీ ప్రజలందరినీ కూడా బలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.